పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. నీ ఉంటే చీవు నెత్తలేదురా? ఇట్లా మేడాడిస్తున్నావు గంగిరెద్దులాగా మేళ్ళని చేస్తాను ఎదవా. ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకున్నా అంత పొగరు? చదువు సంజయ్ లేవు, ముప్పొద్దున మెక్కడం, అది అరిగేదాకా సినిమాలు షికార్లు. ఇంటర్ పూర్తవగానే పెద్ద ఇంజనీర్ అవ్వాలని కలలుగన్న లక్షలాది మందిలో నేను ఒకడిని. ఫస్ట్ డే కాలేజ్ ముందు నిలబడి నేను ఇంజనీర్ అవుతానని హ్యాపీగా ఫీల్ అయిన క్షణాలు మర్చిపోలేను. దమ్ముకుంటాను మంతగానే కాలేజ్ ఎక్కడ సినిమాకి వెళ్ళాను. అరియర్స్ అని ఒక్కసారి 4th year లో క్లియర్ చేశాను. ఎస్, నేను ఇంజనీర్ అయిపోయాను అనుకున్నాను, కానీ నాలాగే 10 లక్షల మంది ఉన్నారు. సో ముందుగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం 1000 ఫ్యామిలీ అయితే రీచ్ అయ్యాము. ఇంకా ముందుకు ఇలాగే నాతో పాటు మీరు కూడా ఎదగాలి. నేను ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను, టెక్నికల్ వీడియోలు చేస్తూనే ఉంటాను. నేను చెయ్యాలి, మీరు చూడాలి. ఓకేనా? నమస్కారం గైస్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉంటే ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రాదా అన్న టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. నేనైతే పర్సనల్గా మీకు ఏం చెప్పను, బ్యాక్లాగ్స్ ఉంటే ఉద్యోగం వస్తుందని, బ్యాక్లాగ్స్ లేకపోతే ఉద్యోగం రాదని నేను మీకు చెప్పను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, బ్యాక్లాగ్స్ ఉంటే ఉద్యోగం వస్తుందా, బ్యాక్లాగ్స్ ఉంటే ఉద్యోగం రాదా అని. ఓకే, దీన్ని ఒక చిన్న స్టోరీతో అయితే చెప్పబోతున్నాను. ఓకే, నేను నా యొక్క ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాశాను. అందరిలాగే ఎంసెట్ రాశాను. ఎంతో ఒక లక్షల్లో వచ్చింది ర్యాంకు. లక్షల్లో కాదు కానీ వేలులో వచ్చింది ర్యాంకు. ఇంకా వేలులో వస్తే మీకు అందరికీ తెలిసిందే, సీట్ అయితే ఎక్కడ సరిగ్గా రాదు. ఓకే, ఇంకా ఐఐటి ఎన్ఐటి అంటారా, దాని దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మనం అకాడమిక్స్లో అంత సూపర్ ఏం కాదండి, ఏదో యావరేజ్ స్టూడెంట్ని బేసిక్గా చెప్పాలంటే. అయిన తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని పంజాబ్లో ఉంది, అందులో చదువుతున్నాడు. వాళ్ళ ఫాదర్ మా డాడీకి ఏదో చెప్పారంట, ఇలాగా బాగుంటుంది యూనివర్సిటీ, పంజాబ్లో ఉంది, లాంగ్వేజ్ కూడా వస్తుంది, హిందీ వస్తుంది అని చెప్తే ఇంకా నేను కూడా అనుకున్నా, సరే కొత్తగా ఉంటుంది కదా, కొత్త స్టేట్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నార్త్ వెళ్ళలేదండి, నా జీవితంలో నార్త్లో అడుగుపెట్టింది లేదు. సో ఇంటి నుంచి ఫ్రీడమ్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళి అక్కడ పేరెంట్స్ నుంచి, అంటే పేరెంట్స్ అంటే ఇష్టం లేదు, ప్రేమ లేదని కాదు, బట్ అప్పట్లో టీనేజర్స్ కదండి, ఫ్రీడమ్ కోరుకుంటాం ఆబ్వియస్గా. అలా ఫ్రీడమ్ కోరుకుని అలాగా ఇంకా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే వెళ్ళాను, రిజిస్టర్ అయ్యాను. అక్కడ మా ఫాదర్ కూడా వచ్చారు. ఇంకా అక్కడ రిజిస్టర్ అయ్యి మొత్తం సెటిల్మెంట్ అయితే అక్కడ అయిన తర్వాత అంటే కొత్తగా మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు. ఓకే, ఒక కొత్త వాతావరణం, అక్కడ అంతా కొత్తదేనండి. అంటే మీ ఫుడ్ అవ్వనివ్వండి, ఎందుకంటే మనం సౌత్ వాళ్ళు, అవునా? అంటే సౌత్ నార్త్ డిఫరెంట్ అని చెప్పట్లేదు, వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడుతున్నాను. సౌత్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, నార్త్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే తినే ఫుడ్ అవ్వనివ్వండి, లేకపోతే వెదర్ అవ్వనివ్వండి, వెదర్ అక్కడ కొంచెం కోల్డ్ ఉంటుంది అనమాట. సో అలాగా ఏమైందంటే ఆ యొక్క కల్చర్కి నేను అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అనమాట. టైం పట్టిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలని, పార్టీలని, అది కూడా బీటెక్లో ఉన్నాం. ఓకే, అప్పుడు చదువు మీద అస్సలు దృష్టి పెట్టేవాడిని కాదు. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సో ఇంకా ఆబ్వియస్గా మీరు ఎప్పుడైతే అమ్మాయిలని ఇలా తిరుగుతారో ఏమవుతుంది, చదువు తీసుకుని అలా పక్కన పడేస్తారు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి, అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్లో నేనేం చేశాను అన్నది చెప్తున్నాను. నేను దానికి గర్వపడట్లేదు, బట్ ఉన్నదే జరిగిపోయింది ఆల్రెడీ. దానికి నేనేం మార్చలేను. మార్చుంటే చాలా మార్చే ఉండేవాడిని, కానీ జరిగిపోయింది ఆల్రెడీ, నేను దాన్ని మార్చలేను. కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా జరిగింది అని. సో అది అయిన తర్వాత ఇంకా లవ్ అని, సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఇంకా అదొక ట్రాన్స్ అండి, అదొక వరల్డ్ అనమాట. మీరు అందులో ఉంటే, అంటే నేను పర్సనల్గా అందులో ఉన్నప్పుడు వేరేదేది చూసేవాడిని కాదనమాట, ఇంకా అదే అన్నట్టుగా ఉండేవాడిని. సో ఇంకా మనం చదువు పెద్దగా మనకి ఎక్కిది కాదు అప్పుడు, అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు చదువు మీద. ఎప్పుడు చూడు ఇంకా చాటింగ్లు చేయడము, అవుటింగ్లకు వెళ్ళడము, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి చదువు అంతా తీసుకెళ్ళి అటకెక్కిచ్చారు. ఓకే, అప్పుడు నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. దగ్గర నాకు తెలిసి ఒక 6 బ్యాక్లాగ్స్ ఉంటాయండి. ఓకే, 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంట్లో చెప్పాలి, ఎందుకంటే బ్యాక్లాగ్ డబ్బులు కట్టాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలిగా. సో ఫోన్ చేసి మా డాడీకి, డాడీ బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి అని అంటే, నువ్వు ఇంటికి రాకు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా అక్కడ. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఎవ్రీ సెమిస్టర్కి కొంచెం హాలిడేస్ ఇస్తారు. ఓకే, అక్కడ కూడా 1 year అయిన తర్వాత కొన్ని హాలిడేస్ ఉంటాయి, ఒక 2 months ఎన్నో హాలిడేస్ ఉంటాయి. నేను ఇంటికి వెళ్ళలే, అక్కడే ఉండిపోయా. ఎందుకంటే
బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ సమ్మర్లో మాకు ఏంటంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తారు. సో అలా బ్యాక్లాగ్ క్లియర్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి నేనేం చేశా, అక్కడే ఉండిపోయి బ్యాక్లాగ్స్ కట్టి రాయలేదు ఎగ్జామ్స్. ఓకే, ఎందుకంటే లవ్లీలో ఏంటంటే మీరు బ్యాక్లాగ్స్ మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే 3 times రాసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే క్లాసెస్ అటెండ్ అయ్యి అప్పుడు మళ్ళీ బ్యాక్లాగ్ రాసుకోవచ్చు. సో ఈ యొక్క నెగ్లిజెన్సీ అండి బేసిక్గా నాకు ఉండేది నెగ్లిజెన్సీ. ఓకే, ఆ నెగ్లిజెట్ చేసి ఫైనల్ ఇయర్ వరకు దగ్గర 30 బ్యాక్లాగ్స్ పెట్టుకున్నానండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, 30 బ్యాక్లాగ్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంకా నాకు యాక్సెస్ ఉంది నా యొక్క యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ యాక్సెస్ని మీకు చూపిస్తాను నేను. ఓకే, ఒక్కసారి మీరు చూడండి, లిటరల్లీ నాకు 30 బ్యాక్లాగ్స్ ఉండేవి, చూడండి. సో గైస్, ఇప్పుడు నేనైతే మా యూనివర్సిటీ ఒక వెబ్సైట్కి వెళ్తున్నా. దాన్ని వచ్చేసి umslp.in అనమాట. ఇక్కడ నుంచి మాకు స్టూడెంట్ లాగిన్ అయితే చూసుకోవడానికి ఉంటుంది. ఆల్రెడీ నేను యాక్సెస్ అయితే చెక్ చేశాను. ఆల్రెడీ నాకు యాక్సెస్ ఇప్పటికీ ఉంది. సో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను నా బ్యాక్లాగ్స్ యొక్క లిస్ట్. ఓకే, నాకున్నాయని చెప్పి మీరు కూడా పెట్టుకోవద్దండి, మళ్ళీ చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ చూపిస్తాను మీకు. ఇలా ఉండేటోండి. అప్పుడు చూసారా నా CGPA వచ్చేసి కూడా ఎంత తక్కువ ఉందో బ్యాక్లాగ్ వల్ల. చాలామంది అంటే జాబ్కి వెళ్ళిన తర్వాత ఇది అంత మ్యాటర్ అవ్వలేదు. ఎక్కువ మ్యాటర్ ఏమైందంటే నా ఎక్స్పీరియన్స్. ఒక్కసారి చెప్పాను కదా, ఒక్కసారి మీరు కార్పొరేట్లోకి ఎంటర్ అయితే మీకు CGPA అంత పని చేయదండి, మీ ఎక్స్పీరియన్సే. కాకపోతే ఎంటర్ అవ్వడానికి మాత్రం మీ CGPA కొంచెం మీకు చాలా పని చేస్తుందండి. అలాగే ఎవరికైనా మాస్టర్స్ చేయాలి లేకపోతే ఇంకా పెద్ద చదువులు చదవాలి అంటే అప్పుడు CGPA చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్కాలర్షిప్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారా రీఅపియర్ బ్యాక్లాగ్స్ అని ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే చూసారా నాట్ ఇంప్రూవ్డ్ అస్సలు. సో మీరు అలా ఉండొద్దు అని చెప్పడానికి చేసే ప్రయత్నం అనమాట. ఓకే, సో చూసారు కదా ఎన్ని ఉన్నాయో నాట్ ఇంప్రూవ్డ్ అని. సో ఇదే అనమాట ప్రూఫ్. ఓకే, సో మీరు అడగచ్చు నన్ను, అలా కాదండి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడగరా బ్యాక్లాగ్స్ ఉన్నాయా మీకు, లేకపోతే అంటే బిగినర్గా ఎంటర్ అయినప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్నాయా ఏంటి అన్నది కొన్ని కంపెనీస్లో అడిగాయండి. అప్పుడు మనం తెలివిగా ఆన్సర్లు చెప్పాలన్నమాట. దానికి నేను ఇంటర్వ్యూ సిరీస్ అని చెప్పి సెపరేట్గా చేస్తాను మీకు. ఓకేనా, అందులో ఎలా సమాధానం చెప్పాలి ఇలా అడిగినప్పుడు అన్నది మీకు కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇదిగోండి నాట్ ఇంప్రూవ్డ్. చూసారా ఎన్ని ఉన్నాయో నాట్ ఇంప్రూవ్డ్ అని. సో అలా అనమాట. ఓకే, సో అలాగా ఇది అయితే మీరు చూసారు. ఓకేనా, 30 బ్యాక్లాగ్స్ వచ్చేసినాయి. ఫైనల్ డే అయిపోయింది. ఏదైతే అమ్మాయితో నేను తిరిగేవాడినో అంటే రిలేషన్షిప్లో ఉండాలండి, ఆ అమ్మాయికి జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేసి ఆ ఢిల్లీ సైడ్ అండి, నార్త్. సో జాబ్ వచ్చింది, తను జాబ్ వచ్చి వెళ్ళిపోయింది. నేను ఒక్కడనే ఇంకా కాలేజ్లో ఉండిపోయాను. ఏంటి అంటే 4 years ఆల్మోస్ట్ అయిపోతుంది కాలేజ్. 30 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లియర్ చేయకపోతే నా యొక్క ఏదైతే బీటెక్ ఉందో అది ఎక్స్టెండ్ అయిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉండేవాడిని ఏం చేయాలి అంటే కెరియర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు బేసిక్గా. అంటే చూద్దాంలే, ఏదోటి అవుతుందిలే, ఏదోటి చేద్దాం, మనకేంటి ఏదోటి చేద్దాంలే అన్న మా నాన్న సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండేదండి. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి. సో ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారండి. ఎందుకంటే ప్రతి బ్యాక్లాగ్కి ఎప్పుడు డబ్బులు అడిగినా సరే ఫైనాన్షియల్గా ఒక తండ్రి చేయాల్సిన అంటే తప్పు నాదే కాదనట్లేదండి. బ్యాక్లాగ్లు పెట్టుకుని అసలు చదవకుండా అన్నది తప్పు నాదే కాదనట్లేదు. బట్ తప్పు చేసినప్పుడు కూడా నువ్వు చేయగలవు అని చెప్పి నాకు కంప్లీట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ ఉంది మా నాన్నే. ఇంకా అంతకు మించి వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉందంటే 0. ఇంకా ఎవరిని నమ్ముకోవద్దు కూడా. ఫ్యామిలీ తప్ప మీకు ఎవ్వరు ఉండరండి, నిజం చెప్తున్నానా. ఫ్యామిలీ తప్ప మీకు సపోర్ట్గా ఎవ్వరు ఉండరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసింది. ఇంకా జాబ్కి ఆ అమ్మాయి అయితే జాబ్కి వెళ్ళిపోయింది. సో నేను ఉండిపోయాను ఇలా. అప్పుడు నేను ఆ అమ్మాయిని కలుద్దామని చెప్పి గురుగాం వెళ్ళాను ఒకసారి. ఓకే, గురుగాం వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారండి. ఓకే, ఆ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఫ్రెండ్ సర్కిల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మీరు కొత్త గొప్ప ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతారు. అప్పుడు నాకు పరిచయమైన అంటే వాళ్ళు కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు నాకు పరిచయం అయ్యి కొద్దిగా ఒక మంచి పని అయ్యిందండి. ఎందుకు ఇప్పుడు నాకు వాళ్ళు కాంటాక్ట్లో లేరు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాంటాక్ట్లో, ఇంకా మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. బట్ మిగతా వాళ్ళు అయితే నా కాంటాక్ట్లో లేరు. బట్ వీళ్ళు నాకు పరిచయం అయ్యి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎందుకు బెస్ట్ థింగ్ అని చెప్తున్నానంటే
వీళ్ళు నా బ్యాక్లాగ్స్ ఇవన్నీ అంటే అప్పట్లో మాకు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయించేవారు. అప్పట్లో నాకు కోడింగ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అంటే HTML CSS కొద్దిగా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను అప్పటికి. అప్పుడు ఫుల్ కోడింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే సెకండ్ ఇయర్లో నేను కోడింగ్ మీద అంటే మాకు HTML అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. సో నా బీటెక్ మొత్తం నుంచి నేను నేర్చుకున్నానంటే HTML CSS బాగా నేర్చుకున్నానండి. అవి తప్ప నాకు ఇంకా బీటెక్ నుంచి నాకు పర్సనల్గా బీటెక్ నుంచి నేను నేర్చుకుంది ఏం లేదు. ఓకే, సో అప్పుడు కోడింగ్ బాగా చేసేవాడిని అనమాట. అంటే అప్పటికి ఇంకా జావా స్క్రిప్ట్ అని PHP అని నేను నేర్చుకున్నాను. సో నేర్చుకుని మాకు ఫైనల్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అవునా. ఆ ప్రాజెక్ట్కి నేను మొత్తం ఒక ప్రాజెక్ట్ అంతా కంప్లీట్గా చేశానండి. చేస్తే మేము ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు ప్రాజెక్ట్స్ కూడా నేను హెల్ప్ చేశాను అనమాట. మా అందరం గ్రూప్. ఓకే, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా నేను హెల్ప్ చేశాను. చేస్తే అప్పుడు ఏమైంది, ఒరే నీకు కొంత టాలెంట్ ఉంది కదా. అప్పుడు వాళ్ళు ఒక ట్విన్స్ ఉంటారు, ఇద్దరు ట్విన్స్, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళ పేరు నేను ఎత్తను. సో 3-4 ఫ్రెండ్స్ అండి. అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. చాలా మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే నన్ను పుష్ చేసేవారు అనమాట. మనల్ని పుష్ చేసి తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేవరా అన్నోడు నీ ఫ్రెండ్ అండి. అంతేగానే పర్లేదు లేరా తర్వాత చూసుకుందాం లేరా అయిపోతుంది లేరా అన్నోడు నీ ఫ్రెండ్ కాదండి. నాకు ఈ ఫ్రెండ్స్ ఎవరైతే అయ్యారో ఈ ఫ్రెండ్స్ ఏంటంటే నన్ను పుష్ చేశారనమాట. నీకు ఎంత టాలెంట్ ఉంది అంటే, టాలెంట్ అంటే అప్పట్లో గొప్ప టాలెంట్ ఏం లేదులేండి, బట్ ఎంత టాలెంట్ ఉండేది కదా. సో ఎంత టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు వేస్ట్ ఎందుకు చేసుకుంటావు, మంచిగా ఉద్యోగం వస్తుంది నీకు, బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అని చాలా మోటివేట్ చేశారండి. అప్పుడు నేను అనుకున్నాను నిజమే కదా, 4 సంవత్సరాలండి, 4 సంవత్సరాలు ఏం చేశాను అసలు నేను? చదివింది లేదు, పెట్టింది లేదు, చేసింది ఏమీ లేదు. సో ఏం చేశాను అసలు? అప్పుడు థింకింగ్లోకి వెళ్ళాను అనమాట. అప్పుడు కళ్ళు తెరుచుకుని ఇంకా రిలేషన్షిప్ అంతా ఒక ఎండ్ చేసేసి, నాకు ఇప్పుడు చదువు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకొక 3-4 మంత్స్ ఉందండి నా యొక్క బీటెక్ అయిపోవడానికి. 30 బ్యాక్లాగ్లు ఉన్నాయి. 4 నెలల్లో 30 బ్యాక్లాగ్లు క్లియర్ చేయాలి ఎలా అన్నది నాకు అసలు తోచలేదు. అప్పుడు ఏం చేశానంటే బయటకు వచ్చేసాను, నా యొక్క యూనివర్సిటీ బయటకు వచ్చేసి రూమ్ తీసుకున్నాను. బయట తీసుకుని రేత్రి పగళ్ళు అండి ఒక షెడ్యూల్ రాసుకుని ఓకే ఈరోజు ఈ ఎగ్జామ్ డబ్బులు కట్టేశాను అన్నిటికి. మా నాన్న అడిగి, నాన్న ఒక్క ఛాన్స్ ఇవ్వు నాన్న అని చెప్పి కాళ్ళ మీద పడి డబ్బులు కట్టాను అన్నిటికి. కట్టి లిస్ట్ రాసుకున్నానండి. ఓకే ఈ తారీఖుని ఈ ఎగ్జామ్ ఉంది, ఈ తారీఖుని ఈ ఎగ్జామ్ ఉంది. అలాగే నాకు 1 మంత్ టైం ఉందన్నమాట నా ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అవ్వడానికి. సో నేను ఏం చేశాను తెలుసా, ప్రతిరోజు ఉదయం లెగిసినప్పటి నుంచి ఇంకా చదువు అండి. ఎలా చదివానంటే పిచ్చి కుక్కలా చదివానండి నిజంగా. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అందరికీ జాబులు వచ్చేస్తాయి, అందరూ వెళ్ళిపోతున్నారు, నేనేంటి ఎలా ఉండిపోయాను, నా జీవితం ఏంటి ఎలా అయిపోతుంది. ఒకవేళ మీ జీవితాన్ని మీరు కంట్రోల్లోకి తీసుకోకపోతే ఎవ్వరూ తీసుకోరండి, ఫ్యామిలీ తప్ప ఇంకా మీకు ఎవ్వరు ఉండరు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా నాకు నేను మోటివేషన్ తెచ్చుకుని రేత్రి పగళ్ళు చదివానండి. చదివి నా 3 నెలలు పీరియడ్లో అంటే 3-4 నెలలు ఉండేటప్పుడు అంటే ఆల్మోస్ట్ అయిపోయింది 29 బ్యాక్లాగ్లు క్లియర్ చేశానండి 3 నెలల్లో. ఓకే, అలా అని చెప్పి క్లియర్ చేశానండి. క్లియర్ చేసిన తర్వాత ఒక్క బ్యాక్లాగ్ ఉండిపోయింది నాకు, ఇది ఉండిపోయింది. అప్పుడు ఇంకా నా కాలేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వెళ్ళిపోతే ఒక బ్యాక్లాగ్ ఉండిపోయిందని తెలిసింది. అది మెకానిక్స్ అని చెప్పి మనం ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం అన్ని క్లియర్ చేశాను. నాకు ఒక్క మెకానికల్ సబ్జెక్ట్ ఒక్కటి ఉండిపోయింది. అప్పుడు ఎప్పటికీ నాకు ఎక్కిది కాదు అది. సో అదొక్క సబ్జెక్ట్ ఉండిపోతే నేను ఏం చేశానంటే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఒక 2 నెలలు ఉన్నాను. అప్పుడు మొదలైందండి మా నాన్న రోజు కిందకు వచ్చిన ప్రతిసారి, బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు అంటే ఆబ్వియస్లీ నానంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదండి. బీటెక్ అయిపోయింది, కొడుకు ఏం చేస్తున్నారని మీకు తెలిసిందే, ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అందరూ అడుగుతారు. ఓకే, అంటే అడగడం కోసం మనం చెయ్యంలేండి, బట్ మనం సెటిల్ అవ్వడం కోసం మనం చేసుకోవాలి కదా. సో అప్పుడు మా నాన్న కొంచెం అంటే తెలిసిందే కదా నాన్నలు అంటే ఎలా ఉంటారో ఆబ్వియస్గా. సో నాన్న కొంచెం రోజు ఇంకా సుప్రభాతం ఉండేది నాకు కిందకు వచ్చి. అంటే నేను పైన, అంటే మా ఇల్లు 2 స్టేర్స్ అండి. ఓకే, అంటే పెంట్ హౌస్లో ఉంటుంది. సో నేను పైన ఉండేవాడిని, మా నాన్నేమో అంటే మా నాన్నలు కింద ఉంటారు. సో నేను ప్రతిసారి కిందకు వచ్చినప్పుడు సుప్రభాతం వినిపించేవారు నాకు ప్రతిరోజు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఆడుకుంటున్నావు, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ ఇంట్లో 3 ఫ్యామిలీలు మారాయి, 5 సార్లు పెయింట్ మార్చారు, కానీ నీలోనేరా ఏ మార్పు లేదు. ఇంకా నేను డిసైడ్ అయ్యాను, బాబోయ్ ఇలా అయితే నాకు కష్టం అని చెప్పి. ఓకే, ఎన్ని కోర్సులు కొన్నానో తెలుసా అండి. ఢిల్లీ నాకు తెలిసి 3rd ఇయర్లో అనుకుంటా, ఢిల్లీ వెళ్ళి C++ కోర్స్ నేర్చుకున్నాను. ఏమైనా నేర్చుకున్నావా నిజంగా అంటే ఏమీ నేర్చుకోలేదండి. ఓకే,
తర్వాత ఎన్ని కోర్సులు కట్టానంటే దగ్గర 3-4 కోర్సులు కట్టాను. డబ్బులు దగ్గర ఒక ₹1,00,000 తగలేసి ఉంటానండి మొత్తం ఈ 4 yearsలో. కోర్సులకి ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, కోర్సులకి దగ్గర ₹1,00,000 తగలేసాను. బాగా నేర్చేసుకున్నాం అంటే లేదండి. అప్పుడు నేను ఏం చేశానంటే నా ఓన్గా నేను నేర్చుకోవాలి అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి HTML, CSS, JavaScript నాకు స్టార్టింగ్ నుంచే వచ్చి 3. ఓకే, బ్యాక్ ఎండ్కి ఎప్పటికీ నేను వెళ్ళలేకపోయాను. ఓకే, అంటే ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది రండి బ్యాక్ ఎండ్ కూడా. బట్ నేను ఎప్పుడైతే బిగినర్గా స్టార్ట్ చేశానో అప్పుడు వెళ్ళలేకపోయాను ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా కాదు అని చెప్పి నా ఓన్గా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు రోజు ఇంకా మా నాన్న తెలిసిందే కదా అందరికీ. సో ఇంక ఇలా కాదని చెప్పి మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట. ఓకే, మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటే బెంగళూరుకి వెళ్ళాను. ఓకే, బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క వాళ్ళతో ఉన్నప్పుడు అసలు స్వర్గం అండి. మా అక్క వాళ్ళతో ఉన్నప్పుడు అయితే స్వర్గం. అసలు ఈ టైంకి తిండి ఉండేది, ఇంకా బయటికి వెళ్తే మా బావగారు చూసుకునేవారు మొత్తం. ఓకే, ఇంకా మనం ఫుల్ అక్కడ ఇంకా చేస్తున్నాము. కాకపోతే నేర్చుకుంటున్నాను కూడా. అలాగని చెప్పి ఇంకా అన్నీ తీసి తర్వాత చూసుకుందాం అని కాదు. నా చదువు నేను చదువుకుంటున్నాను. సాయంత్రం పూట్ల మా బావగారితో మా అక్కతోని అలాగే టైం స్పెండ్ చేసేవాడిని అనమాట. సో ఇప్పుడు నేను జాబ్స్కి అప్లై అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చి ఏం చేశానంటే జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. జాబ్స్కి ఎప్పుడైతే అప్లై చేయడం స్టార్ట్ చేశానో 2 ఇంటర్వ్యూలు వచ్చాయండి. అంటే కాల్స్ వచ్చాయి, 2 ఇంటర్వ్యూ కాల్స్. ఓకే, 2 చాలా బాగా అయినాయి. ఓకే, 1 పర్సనల్గా వెళ్ళాను బెంగళూరులో. పర్సనల్గా వెళ్ళి నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను నా వర్క్ ఎక్స్పీరియన్స్, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అయిందని. సో ఇంటర్వ్యూ ఇచ్చేసాను. దాంతోపాటు నాకు ఇంకొక ఇంటర్వ్యూ అయిందండి. ఓకే, అప్పటికి ఇంకా నాకు ఒక బ్యాక్లాగ్ బాకీ ఉంది. ఓకే, అప్పుడు నేను ఏం చేశాను, ఈ బ్యాక్లాగ్ రాయడానికి అని చెప్పి వెళ్ళాను. పంజాబ్ వెళ్ళి ఈ బ్యాక్లాగ్ అయితే రాసేసి రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సెకండ్ కంపెనీ అనమాట. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చేసాను, ఇంకా నాకు రిప్లై రాలేదు. సో సెకండ్ కంపెనీ వచ్చేసి అది కూడా టెక్నికల్ రౌండ్ అయితే చాలా బాగా చేశానండి. ఓకే, ఇంకా HR రౌండ్లో పోయింది. ఎందుకంటే HR రౌండ్లో నాకు అప్పటికి మాట్లాడడం రాదు, ఎలా మాట్లాడాలి, ఎందుకంటే ఎలా మాట్లాడాలని మీకు తెలియాలండి ఇంటర్వ్యూలో. నేనేమనుకునేవాడిని, మనం జెన్యూన్గా హానెస్ట్గా ఉంటే మనకు జాబ్ వచ్చేస్తుంది, ఈ యొక్క భ్రమలో ఉండేవాడిని. అలా కాదండి, మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకుండా రాదండి, అది నాకు తర్వాత తెలిసింది. సో ఆ తర్వాత అప్పటికి రెండు ఇంటర్వ్యూల్లోని టెక్నికల్ రౌండ్స్ అయ్యాయి. ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు HR రౌండ్లో పోయింది, ఎందుకంటే నాకు మాట్లాడడం రాలేదు. నేనేమో జెన్యూన్గా ఉండాలి, నేనే పతిత్య శిరోమణి అని చెప్పి నిజాలు మాట్లాడాను అక్కడ. ఓకే, బయటకు పొమ్మన్నారు. అప్పుడు నాకు ఏమనిపించింది, ఓకే నెక్స్ట్ దీనికి ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, అప్పుడు నేను దాన్ని చెడగొట్టకూడదని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఫుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి అసలు దగ్గర నాకు 3 days తర్వాత కాల్ వచ్చింది అదే HR రౌండ్కి. HR రౌండ్ కాల్ వచ్చినప్పటికీ నేను ఇంకా ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నానండి. ఎందుకంటే 3 days ఫుల్ ఇంకా మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు అసలు. ఓకే, నాకు కాకపోతే ఇంకా ఎవరికి ఇస్తారు ఉద్యోగం అన్నట్టు ప్రిపేర్ అయ్యాను. సో ప్రిపేర్ అయ్యి నేను ఎప్పుడైతే దీనికి ఇంటర్వ్యూ ఇచ్చి రిటర్న్ వెళ్తున్నాను కారులో. వెళ్తుంటే నేను ఫోన్ చూసుకుని భయం వేసేసేది అనమాట. ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకోవాలి మా నాన్నకి, ఎందుకంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నన్ను చాలా సపోర్ట్ చేశారు మా నాన్న, ప్రతి స్టెప్లోనే సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు కూడా నేను ప్రూవ్ చేసుకోకపోతే ఎలా అని చెప్పి భయం వేసింది చాలా. అప్పుడు వచ్చిందండి ఒక ఈమెయిల్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని చెప్పి వస్తే ఆ యొక్క మెసేజ్ ఎంత ఆనందం వేస్తుందంటే అండి, ఆ రోజు చేసిన ఆనందం ఇంకెప్పటికే ఇది అన్నట్టు. అంటే ఫస్ట్ ఉద్యోగం మీకు, ఓకే యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని వచ్చింది, ఇంకా మాటలు లేవండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ అది స్క్రీన్ షాట్ తీసి మా నాన్నకు పెట్టాను, ఇలాగా నాకు జాబ్ వచ్చింది అని పెడితే మా నాన్న ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఎరా జాబ్ వచ్చిందా అని అన్నారు. నేను వచ్చింది రెడీ అన్నాను. నాకు తెలుసురా నువ్వు చేస్తావని అని అన్నారు. అప్పుడు నవ్వుకున్నాను అనమాట. నవ్వుకుని ఇంకా సరే అయిపోయింది అని చెప్పి అలాగా నా ఫస్ట్ జాబ్ అయితే ల్యాండ్ చేశానండి. ల్యాండ్ చేస్తే అప్పటికి నాకు ఇంకా బ్యాక్లాగ్ ఉందని చెప్పానా. నేను జాయిన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చి ఏమైందంటే అప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట. లక్కీగా గాడ్స్ గ్రేస్ వల్ల క్లియర్ అయిపోతే అప్పుడు నా సర్టిఫికేట్స్ అడిగారు నన్ను. క్లియర్ అయిపోయింది కానీ సర్టిఫికేట్ రావడానికి టైం పడుతుంది. సో వాళ్ళు నాకు 3 months టైం ఇచ్చారు. 3 monthsలో నువ్వు నీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, ఎందుకంటే మేము వెరిఫై చేసుకోవాలి ఒక డాక్యుమెంట్స్ రియలా కాదా అని. వెరిఫై చేస్తారండి, ఫేక్ చేయొద్దు, ఓకేనా. సో డాక్యుమెంట్స్ అన్నీ నావి తీసుకుని పెట్టాను అక్కడ. పెడితే ఏమైంది అంతే, ఇంకా డాక్యుమెంట్స్ పెట్టాను, వెరిఫై చేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్. అలాగా నాకు లక్కీగా నా కార్పొరేట్ లైఫ్ అన్నది అక్కడతో స్టార్ట్ అయిందండి. సో ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాను అంటే, ఎవరికైనా మీకు బ్యాక్లాగ్స్ ఉంటే క్లియర్ చేసేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మీ జీవితాన్ని వెనక్కలాగుతాయి ఇంకా.
ఒకవేళ నాకు అప్పటికి బ్యాక్లాగ్స్ ఇంకా క్లియర్ అవ్వకపోయి ఉంటే నాకు జాబ్ వచ్చినా నన్ను సెలెక్ట్ చేసుకునేవారు కాదు, ఎందుకంటే నాకు సర్టిఫికెట్స్ ఆల్రెడీ రెడీ అయి ఉండేది కాదు. మీకు డిగ్రీ అన్నది ఎలా అంటే, ఒక సినిమాకి వెళ్తున్నారండి, సినిమాకి వెళ్తే మీకు టికెట్ కావాలి, అవునా? మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, సినిమాల గురించి నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, సినిమాలు అసలు నేను ఎరగదీసేస్తాను, ఏ సినిమానే ఇలాగా నేను గుర్తుపెట్టుకుంటాను, చెప్పేస్తాను, చేసేస్తాను అన్నా సరే మీరు టికెట్ కొనకపోతే సినిమా చూడలేరండి. అలాగే మీరు కార్పొరేట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు టికెట్ అంటే డిగ్రీ ఉండాలి, అంటే 99% ఉండాలండి. నన్ను స్టార్టింగ్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు, డిగ్రీ లేకుండా జాబ్ వస్తుందా అని. చాలా కష్టం అండి, ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు, నేను అబద్ధం ఆడకుండా, ఎందుకంటే ఇప్పటివరకు నాకు అదంతా మీకు చెప్పాను. ఓకే, ఫ్రాంక్గా అబద్ధం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాను. సో డిగ్రీ అన్నది చేతిలో పెట్టుకుంటే ఏముందండి, ఒకవేళ మీకు ఆల్రెడీ డిగ్రీ లేకపోతే, ఒకవేళ ఫెయిల్ అయినా సరే డిస్టెన్స్ లెర్నింగ్ అలా ఏదో ఒక డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేయడానికి ట్రై చేయండి, ఏదో కొద్ది గొప్ప నేర్చుకుంటారేమో, ఏదో ఒక డిగ్రీ ఓకే చేస్తూ మీరు కోడింగ్ కూడా పక్కన నేర్చుకోండి. కానీ మీకు బ్యాక్లాగ్లు అయ్యి ఉంటే క్లియర్ చేసేసుకోండి, ఎందుకంటే నేను లాస్ట్ మినిట్లో రియలైజ్ అయ్యాను, కళ్ళు తెరుచుకున్నాను. ఒకవేళ తెరుచుకోకపోయి ఉంటే, అంతేకాని నవీన్కి ఉన్నాయి కదా బ్యాక్లాగ్స్, తనే చేశాడు నేను ఎందుకు చేయలేను, చెయ్యొచ్చండి, కాదనట్లేదు. కాకపోతే మీ ఒకవేళ మన దరిద్రం గడప దాటి వచ్చి మనల్ని లాగి పెట్టి కొట్టింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఒక 2 బ్యాక్లాగ్లు ఉండిపోయాయి అనుకోండి, ఏం చేస్తారు? నాకు ఉండిపోయి ఉంటే ఇప్పటికీ నేను ఇంకా నాకు జాబ్ రావడానికి ఇంకా లేట్ అయ్యేది. అంటే నాకు బ్యాక్లాగ్స్ ముందే క్లియర్ అయ్యి ఉంటే, ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి, దగ్గర 6 years అయిపోయింది ఆల్రెడీ నా బీటెక్ అయిపోయి. సో ఇప్పుడు నేనేం రియలైజ్ అయ్యానంటే, ముందు నుంచే చేసేసుకుంటే మంచిది, ఒక క్లీన్ రికార్డ్ ఉంచుకుంటే మంచిది అని. సో నేనేం చెప్తానంటే, పర్సనల్గా బ్యాక్లాగ్స్ ఉంచుకోదు, ఒకవేళ ఉంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, అది మీకు ఏదో నేర్చుకుంటే మంచిది, నేర్చుకోకపోయినా సరే మీరు డిగ్రీ అన్నది తీసుకోకుండా మీకు చెప్తున్నానా, కార్పొరేట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వలేరండి, చాలా కష్టపడతారు. కష్టాలు ఎందుకు పడ్డం చెప్పండి, చక్కగా చదువుకుని క్లియర్ చేసేసుకుంటే బ్యాక్లాగ్స్ పోయింది కదా, మనకేం పోయింది చెప్పండి. ఆ తర్వాత జాగ్రత్తగా కోడింగ్ అది నేర్చుకుని కార్పొరేట్ లైఫ్లో ఎంటర్ అయ్యి ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు, అవునా? సో అలాంటి దీంట్లోకి మీరు వెళ్ళొద్దు, నాలాగా మీరు అవ్వద్దు అని చెప్తున్నానండి బేసిక్గా. ఓకే, నేనంటే కష్టాలు పడి లాగాను, అలాగోలాగా బండిని మరి లాగాలి కదా, లేకపోతే బతుకు జక్కబండి అయిపోయేది. సో అందుకని చెప్పి అలాగోలా లాగి సెటిల్ అయితే అయ్యాను. సెటిల్ అంటే ఇంకా జాబ్స్, ఒక్కసారి మీరు కార్పొరేట్లోకి ఎంటర్ అయితే ఇంకా మీ లైఫ్ ఓకేనండి, ఎందుకంటే తర్వాత ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ నుంచి ముందుకు వెళ్ళిపోతారు. కాకపోతే కార్పొరేట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, అందులోకి ఎంటర్ అవ్వకండి. ఓకేనా? ఎందుకని? బ్యాక్లాగ్స్ వల్ల ఇవన్నీ ఎందుకు మనకు చెప్పండి, క్లియర్ చేసేసుకోండి, మంచిగా చదువుకొని క్లియర్ చేసేసుకుని ఓకే ముందుకెళ్ళండి. పేరెంట్స్కి బర్డెన్ ఉండదు, మీకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండదు. నాకు ఆ 30 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఎవ్రీడే మెంటల్ స్ట్రెస్ అండి, ఎందుకంటే మార్నింగ్ లెగాలి, చదవాలి, 30 సబ్జెక్టులు చదవాలండి. ఎలా నేను టైం టేబుల్ రాసుకుని అసలు ఒక యుద్ధమే చేశాను చెప్పాలంటే. World War III రాలేదు, నా మైండ్లో నాకు వచ్చింది చెప్పాలంటే. అంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు మీరు అంత స్ట్రెస్కి వెళ్ళాలి చెప్పండి? చక్కగా చదువుకోండి, చక్కగా క్లియర్ చేసుకోండి. ఓకే, సో అందరూ బాగా చదువుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, ఉంటాను.